Hi guys, welcome back to my YouTube channel. Welcome back to one more study vlog. సో నేను సాటర్డే అండ్ సండే వచ్చేసి పాలిటీ తీద్దామని చెప్పి పాలిటీ తీసుకున్నాను. లైక్ నాకు పాలిటీ నేను లాస్ట్ వీడియోలో కూడా పాలిటీ అని దాని గురించి చెప్పినట్టున్నాను. సో పాలిటీ వచ్చేసి నాకు ఇంకా 6 టాపిక్స్ మిగిలి ఉన్నాయని చెప్పి నేను సాటర్డే అండ్ సండే తీసుకున్నాను. సో యాక్చువల్గా 3గా డివైడ్ చేసుకొని చూద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ సాటర్డేనే మ్యాక్సిమం ఫినిష్ చేద్దామని చెప్పి ఒక ఫోర్ టాపిక్స్ అలా ఫినిష్ చేసినట్టున్నాను సాటర్డే. ఎందుకంటే సండే మళ్ళీ చర్చ్కి వెళ్ళే పని ఉందన్నమాట. అండ్ మార్నింగ్ అంతా చర్చ్లోనే ఉంటాం కాబట్టి నాకు ఆఫ్టర్నూన్ లోపు ఫినిష్ చేయడం అంటే చాలా కష్టమే. సో 4 టాపిక్స్ ఆన్ సాటర్డే అలా అని పెట్టుకొని చదువుతున్నాను. 12 నుండి 2 దాకా చదువుకున్నాను అనమాట. ఇంకా 2కి అలా బయటికి వెళ్దామని చెప్పి, ఎండ కూడా ఏం లేదు, చాలా చల్లగా ఉంది, అంటే వర్షాలు పడుతున్నాయి కదా. సో స్నాక్స్ తెచ్చుకుందాం, స్నాక్స్ ఏం లేవని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఇవన్నీ. ఇది అయిపోయిన వెంటనే ఐ స్టార్ట్ స్టడీయింగ్ అగైన్. సో ఇంకొంతసేపు చదువుకున్నాక ఐ జస్ట్ వెంట్ అవుట్ ఫర్ ర్యాండమ్ వాక్, అంటే ఇంటి బయట. సో పైన చూసేసరికి క్లౌడ్స్ అంతా చాలా బాగున్నాయి, వర్షం పడేలాగా ఉందని చెప్పి వెన్ ఐ వెంట్ టు వాక్. సో ఎందుకు నేను మా ఇంటి ముందు ఉన్న చెట్లు చూపించకూడదు మీకు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది వెళ్ళిన వెంటనే. లైక్ ఈ ప్లాంట్స్ అన్నీ మా అమ్మ మా నాన్న కలిసి నాటారు. ఇది క్రీపర్ అనమాట, ఇది చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి, ఎక్కువ క్రాటన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇదేమో మనీ ప్లాంట్. ఇది ఏదో ప్లాంట్ చెప్పింది అమ్మ, నేను మర్చిపోయాను యాక్చువల్గా. ఇంకా మిగతా అన్ని కాటన్ ప్లాంట్స్ చిన్న చిన్నవి అట్లా ఉన్నాయి. ఇది యాక్చువల్గా నేను ఈవినింగ్ టైం షూట్ చేస్తాను కాబట్టి అక్కడ ఫ్లవర్స్ ఏం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి ఈ ఫ్లవర్స్ వాలిపోయి ఉన్నాయి. ఇది నేను నెక్స్ట్ డే సండే తీసి మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందో ఒకసారి, అప్పుడు చూడండి. ఇది యాక్చువల్గా ఈవినింగ్ కాబట్టి ఇట్లా అయిపోయినాయి. అండ్ ఇంకా చాలా నాటారు, నేను అన్నీ మీకు చూపిస్తాను చూడండి. అండ్ నేను ఇప్పుడు చూపించే అన్నీ కింద ప్లాంట్స్ అనమాట, కింద ఉంటాయి అవి. ఇందాక చూపించిన ప్లాంట్స్ అన్నీ పైన మేము ఇంటి బయట పాట్స్లో నాటుకొని పెట్టామన్నమాట. ఇవన్నీ ఇంటి బయట, ఇంటి ముందు అలా నాటారు. ఇవి కూడా అమ్మ నాన్న వాళ్ళే నాటారు. ఇవన్నీ కూడా క్రాటన్ ప్లాంట్సే. నెక్స్ట్ వచ్చే ప్లాంట్స్ ఇంకా బాగుంటాయి చూడండి. సో అలా షూట్ చేశాక ఇంక మళ్ళీ పైకి వచ్చేసాను చదువుకుందామని చెప్పి. సో స్నాక్ లాగా ఇది తిన్నాను, కెలాగ్స్ మల్టీగ్రెయిన్స్ అని చెప్పి, మీకు తెలిసే ఉంటుంది. ఇది తిని ఐ స్టార్ట్ స్టడీయింగ్ అగైన్. జస్ట్ అలా 10 minutes షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కూర్చున్నాను, ఎందుకంటే ఐ వాజ్ సో స్లీపీ. చాలా నిద్ర వచ్చేస్తుంది అసలు నాకు ఎందుకో పాలిటీ తీస్తే. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎక్కువసేపు నేను పాలిటీ పట్టుకొని కూర్చుంటే కనుక నిద్ర వచ్చేస్తుంది. సో ఐ టుక్ అ షార్ట్ లిటిల్ బ్రేక్ జస్ట్ ఫర్ 10 minutes లిటరలీ.
ఇంకా వెంటనే వచ్చి మళ్ళీ ఏం చదవాలో చూసుకొని చదివేశాను. ఇంకా అసలు నేను ఎంత చదువుదామన్నా నా వల్ల కాలేదు. సో ఐ థాట్ వై నాట్, ఎందుకు కిందకి వెళ్ళి కొంతసేపు నడిచేసి అమ్మ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ పైకి వచ్చి చదవచ్చులే అని చెప్పి ఇంకా నేను తీసేసాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సండే ఐ వెంట్ టు చర్చ్. సో మధ్యాహ్నం నుంచి చదవడానికి పాసిబుల్ అవుతుంది నాకు. సో మార్నింగ్ నేను ఇందాక చెప్పాను కదా, ప్లాంట్స్ మార్నింగ్ అయితే మంచిగా కనిపిస్తాయని చెప్పి. సో ఇప్పుడు ప్లాంట్స్ ఫ్లవర్స్ చూడండి ఎట్లా వచ్చాయో, చూసి చెప్పండి ఎట్లున్నాయో కమెంట్ సెక్షన్లో నాకు. సో నేను చెప్పాను కదా, నాకు సండే అయితే మార్నింగ్ కుదరదు చదవడము. లైక్ 1కి అలా వస్తాం చర్చ్ నుంచి. సో 1 to 2 అలా చదివేసి 2 to 3 కూడా రివిజన్ చేసుకున్నాను. కరెక్ట్గా 3కి నేను ఎందుకు నా స్టడీ టేబుల్లో ఉన్న డెస్క్ని ఓపెన్ చేసిన వెంటనే నేను ఎప్పుడూ కట్ చేసి పెట్టుకున్న అట్లాంటి పాలరేట్ షేప్ పేపర్స్ దొరికినాయి నాకు. ఇంకా చూసిన వెంటనే ఇంకా ఇంట్రెస్ట్ అంతా పోయింది, చదివే ఇంట్రెస్ట్ యాక్చువల్గా ఉండింది, బట్ నో అనిపించింది మళ్ళీ చదవాలంటే. సో నేను వెంటనే అవి తీసుకొని ఇప్పుడు ఏం చేద్దాం, వాటర్ కలర్స్తో పెయింటింగ్ చేద్దామా లేకపోతే ఏంటి డ్రాయింగ్ చేద్దామా అని చెప్పి ఒక ఆలోచన పడిపోయాను అనమాట. సో వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏం డ్రా చేయాలి ఆర్ ఏం పెయింట్ చేయాలని చెప్పి చూసుకున్నాను. సో అది నేను మీకు ఇప్పుడు ఫస్ట్ చూపిస్తాను. చూపించిన తర్వాత ఐ విల్ పెయింట్ ఇట్. అండ్ ఇవి నాకు తెలిసి పెళ్లి కార్డ్స్ కానీ లేకపోతే ఏదో ఒక పేపర్, నార్మల్ పేపర్ అయితే వాటర్ కలర్స్ ఆర్ పెయింటింగ్కి ఆగదు, లైక్ చిరిగిపోద్ది మీరు వెంటనే పెట్టిన వెంటనే. సో అలా కాకుండా ఏదైనా పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదా, అవి ఆ షేప్లో కట్ చేయడమో లేకపోతే థిక్ పేపర్స్, నేనైతే రికార్డ్ బుక్ పేపర్ కట్ చేసుకున్నాను. అది చాలా మంచిగానే ఉంది, ఏం వంగిపోవడం కానీ అలా ఏం జరగలేదు. నార్మల్ పేపర్స్ అయితే అలా జరుగుతుంది. సో మీరు ఇన్ కేస్ పెయింట్ చేయాలనుకుంటే ఏదో క్యాన్వాస్ లాగా ఒకటి ఉంటుంది, అది తీసుకున్నా పర్వాలేదు, అది ఇంకా బెస్ట్ అసలు. సో నేనైతే నాకున్న వాటిలో నేను పెయింట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఏం పెయింట్ చేయాలనేది చూసుకుందాం. మై గాడ్, లుక్ ఎట్ దిస్, చాలా బాగుంది కదా. అండ్ యూ నో వాట్ ఇస్ దిస్, మీలో సగం మందికి ఇదేంటో తెలిసి ఉంటుంది, ఇది ఏ పోస్టర్, ఏ సాంగ్ పోస్టరో. సో నేను ఇది యాక్చువల్గా నేను పెయింట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. డోంట్ నో హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ అనేది, బట్ వి జస్ట్ ఐ ట్రై ఇట్. ఎంత చండాలంగా వచ్చినా ఎంత నీట్గా వచ్చినా వి జస్ట్ గివ్ ఇట్ ట్రై అని అనిపిస్తుంది చూసిన వెంటనే. సో ఫస్ట్ అయితే నేను ఇది డ్రా చేయడానికి రెడీ అయిపోతున్నాను. So let's get it started.
పెయింట్ చేయాలనుకున్న పిక్చర్ ఇది, అండ్ నేను పెయింట్ చేసింది ఇది. సో యా, ఐ ట్రైడ్ మై బెస్ట్ యాక్చువల్లీ. ఓకే, నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో నేను ఎలా పెయింట్ చేశాను అనేది. అండ్ ఇదో ఇంకో వింత అనమాట, ఇది డోరెమోన్. ఇది చాలా రోజులైంది డ్రా చేసి. సో యా, ఏది నచ్చిందో మీకు ఈ రెండిట్లో? ఇది నా ఎక్స్ప్రెషన్ అనమాట, నా పెయింటింగ్ నేను మీ అందరికి చూపించిన తర్వాత. సో నైట్ డిన్నర్కి నేను ఈరోజు కొంచెం అన్నం తింటాను. సారీ, నేను ఎప్పుడు అన్నం తింటాను లారీ. ఓకే, సో కొంచెం అన్నం, తినేసి యాక్చువల్గా మనం ఇప్పుడు నైట్ అవుట్ చేద్దామని అనుకుంటున్నాను నేను. సో లెట్స్ సీ అసలు ఉండగలనో లేదో అని చెప్పి. ఉంటే ఓకే. సో ఫస్ట్ అయితే తినేసి విల్ సీ. లైక్ నాకు నైట్ కూడా యాక్చువల్గా ఒక్కటే ఆకలి వేస్తుంది. ఫ్రూట్స్ కట్ చేస్తాను, చూద్దాం. అసలు ముందే తింటాను. ఓకే, సో ఇప్పుడైనా నా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ నైట్ అవుట్కి ప్రిపరేషన్ అనమాట. ఐ డోంట్ నో నేను నైట్ అవుట్ ఉంటాను అని నేను చెప్పను, మీరే చూస్తారు ఎప్పుడు. అండ్ ఐ గాట్ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, యాపిల్ ఒకటి, ఇవి కట్ చేస్తాను. కట్ చేసి ముందే పెట్టుకుంటాను, సో దట్ నేను మధ్యలో ఇన్ కేస్ చదువుతున్నాను అనుకోండి మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదని. అండ్ కట్ ఎందుకు అన్నానంటే ఐ వెంట్ టు టేక్ అ బౌల్. సో ఈ బౌల్లో ఐమ్ గోనా కట్ దిస్ ఫస్ట్ డ్రాగన్. ఇది యాక్చువల్గా చేతితో తీయవచ్చు, కానీ నేను తీయను. అండ్ చెప్పండి ఇంకా విశేషాలు. అండ్ థ్యాంక్ యూ ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరైతే నా లాస్ట్ ప్రీవియస్ వీడియోని అంతలా చూసి అన్ని వ్యూస్ తీసుకొచ్చినందుకు. లైక్ సి, అన్ని వ్యూస్ అంటే ఏదో 1K, నాట్ లైక్ దట్, బట్ అట్లీస్ట్ మీరు ఆ 500 అనే దాంట్లో ఉన్నాం మనం. దట్ ఈస్ మై అచీవ్మెంట్ అనమాట ఫస్ట్ ఒక చిన్న వీడియోకి. అండ్ ఆల్సో నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి దట్ ఈస్ ఫైన్, దట్స్ నాట్ బ్యాడ్. అండ్ ఆల్సో మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అని చెప్పి కమెంట్ చేయండి. అండ్ ఆల్సో లాస్ట్లో మీకు నేను ఒక విషయం చెప్తాను, సో స్కిప్ చేయకుండా మీరు నా వీడియో మొత్తం చూస్తారు. ఓకే, అండ్ యూ నీడ్ టు సీ. దీన్ని నేను ఇలా కట్ చేస్తాను. యాక్చువల్గా నేను ఇలానే తినేస్తాను, బట్ ఇప్పుడు ఎందుకు ఇట్లా కట్ చేస్తున్నానంటే ఐఎమ్ స్టోరింగ్ ఇట్ ఫర్ లేటర్, నెక్స్ట్ పర్పస్ కోసం. ఒక ఇన్కేస్ ఆకలి వేస్తే తింటానని చెప్పాను కదా, సో అందుకని టు స్మాల్ పీసెస్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ మాకు కావాలి అని మీరు ఏదన్నా చెప్తే ఐ విల్ ట్రై టు డూ దోస్ వీడియోస్ నా వల్ల అయినంత వరకు. అసలు ఫస్ట్ అయితే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా చెప్పండి. అండ్ ఆల్సో ఒకళ్ళు నన్ను మీరు గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా అన్నారు. కాదండి, నేను గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వట్లేదు. ఇది ఎలా కట్ చేయాలి? ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ అ గవర్నమెంట్ ఎగ్జామ్. నేను అదేంటో చెప్పను యాక్చువల్గా, బట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ లైక్ కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను.
ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ మీ, నేను అది ఫుల్ బ్లాగ్ చేయడానికి ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఏంటంటే ఇప్పుడు మన టు డూ లిస్ట్ వచ్చేసి పెయింటింగ్ దగ్గర మనం దగ్గరగా నేను యాక్చువల్గా 1 hour టైం తీసుకుంటుందిలే అని చెప్పి అనుకున్నాను. అది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించడం వల్ల నేను దాన్ని మధ్యలో కూడా ఆపలేకపోయాను. అది దగ్గరగా ఎంత టైం తీసుకుందో తెలుసా మీకు? నేను 3కి స్టార్ట్ చేశాను, అది 5 దాకా టైం తీసుకుంది. దగ్గర 2 hours టైం. నేను టైం వేస్ట్ అని అన్నాను, బట్ నేను ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్కి అది టైం వేస్ట్ యాక్చువల్గా. బట్ ఏం చేయను, నాకు పాలిటీ అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ దెన్ ఐ నీడ్ సమ్, అండ్ ఆల్సో ఐఎమ్ అ హోమ్ బాడీ. ఐ విల్ నాట్ గో అవుట్. మ్యాక్సిమం నేను వెళ్ళిన ఇంట్లోనే వెళ్తే ఐ గో ఫర్ స్నాక్స్, లైక్ టు బై స్నాక్స్. ఐ విల్ నాట్ గో అవుట్ అండ్ ఈట్. దట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకని అది పెట్టుకున్నాను. అదేంటంటే అట్లీస్ట్ ఒక 1 hourలో అయిపోద్ది అనుకున్నాను, బట్ ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైమ్. అండ్ దెన్ బై ద వే, ప్లీజ్ let me know how is my painting in comment section. So here it is. So we're gonna clean this up and then కొంచెం ఫ్రెష్ అయ్యి I'll start studying polity. ఇలా మూత పెట్టేస్తాను, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి అండ్ దెన్ విల్ స్టార్ట్ స్టడీయింగ్. సో యాక్చువల్గా నేను 9కే కూర్చుందాం అనుకున్నాను, మీకు అక్కడ టైం కనిపిస్తుంది కదా, అండ్ కూర్చున్నాను చదవడానికి. బట్ ఐ థాట్ మై టేబుల్ వాజ్ అ మెస్, సో ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ ఇట్ నౌ అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ స్టడీయింగ్. క్లీన్ చేసిన వెంటనే ఐ స్టార్టెడ్ స్టడీయింగ్. ఇంకా అసలు ఎక్కడ ఆగుకున్న మధ్యలో. అండ్ గైజ్ నేను నైట్ అవుట్ చేశాను, బట్ ఫోన్లో ఛార్జ్ అయిపోవడం వల్ల నేను షూట్ చేయలేదు. ఐఎమ్ టెలింగ్ యూ గైజ్ సీరియస్లీ, నేను నైట్ అవుట్ చేశాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేను ఇందాక ఒక విషయం చెప్తానన్నాను కదా. సో అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో కమెంట్ సెక్షన్లో #పోస్ట్ నోటిఫికేషన్ అని చెప్పి టైప్ చేయండి, సో దట్ నేను నా నెక్స్ట్ బ్లాగ్లో ర్యాండమ్గా పిక్ చేసి కొంతమంది పేర్లు చదువుతాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. కమెంట్ చేయండి నా పెయింటింగ్ ఎలా ఉందో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.